జొన్న రొట్టెలు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా అమ్మ ఎట్లా చేస్తుందో. ఫాస్ట్గా ఇంకా వేడి వాటర్ కలిపి పెట్టుకుంది. పిండి ఇట్లా కలిపి పెట్టుకుంది. వాటర్ హీట్ చేసుకొని పిండి కలిపి పెట్టుకుంది. ఇంత పెట్టుకుంది. ఒకటేసారి ఎక్కువ చేసుకుంటాం మేము. ఎట్లా కొట్టుకోవాలమ్మా రొట్టె చేతులతోటి? అంటే ఇట్లా మొత్తం చేయితోటి కొట్టాలా, అంచులతోటి కొట్టాలా? చేయితోనే కొడతారు. ఎట్లా కొడతారు? వేళ్ళతోటి కొడుతున్నావు కదా అమ్మ నువ్వు. వేళ్ళు ఒకటి చెయ్యి ఒకటి. మంచిగా చెప్పు. అంటే ఇట్లా మొత్తం అరిచేతి కొట్టాలి. వేళ్ళతోటి కొనల పొట్టి కొట్టాలా? నువ్వు కొనలే కొడుతున్నావు కదా. కొనల కొడితే కొట్టాలి. జర మంచిగా చెప్పొచ్చు కదా. అట్లనే కామెడీ చేస్తారు ఫ్రెండ్స్. రొట్టె పెద్దగా అవుతుంది. చేతితో కొడితే అవుతుందా? అనిపోతుంది దాపీటకి. వేళ్ళతోటి కొట్టుకోవాలి. రానే రాదు. కొందరు చపాతి కట్టెతోటి చేస్తారమ్మా. రాదు. మనం అంటే ఊర్లలో ఉంటాం కాబట్టి చేసుకుంటాం. ఊర్లలో ఉండేటోళ్ళకి ఆల్మోస్ట్ అందరికి వస్తుంది. కానీ ఇంకా ఇట్లా పెద్ద డక్కన్ ఉంటే దానిపైకి తీసుకుంటుంది. ఇక అంత పెద్దగా చేస్తుంది. చూడండి పెంకు మీద ఎట్లా వేసేది. అట్లా రొట్టె కాలుతుంటే ఇక్కడ మళ్ళా షీ ఈజ్ మై మదర్. ఒక 20 సెకండ్స్కి అట్లా నీళ్ళు వేసుకుంటుంది. చేతితోటి వేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ. అస్సలు కాలేదు ఆమెకి. మా నాన్న పనుకోతుండే, అందుకని కొంచెం రష్ ఉంది. ఏమనుకోకండి. అమ్మ ఎంత బాగా కాలింది రొట్టె చూడండి. ఒక చేయితోటి అట్లా ఒత్తుకుంటా, ఇంకొక చేయితోటి వేళ్ళతోటి కొడుతుంది మంచిగా. చాలా ఎక్స్పర్ట్ ఫ్రెండ్స్ మా అమ్మ. చిన్నప్పుడు పెళ్ళయింది అప్పటి నుంచి చేసుకుంటా. ఇంకా అన్న అయిపోయినాక చేయిస్తా ఫ్రెండ్స్. రొట్టెలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేసింది రౌండ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. నాకేం తెలియదు, ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా, కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.